మనందరి ప్రభు ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం పేరిట ఆయన రక్తంలో కడగబడిన రాజులైన యాజక సమూహమై పరిశుద్ధ జనాంగమైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నన్ను అరెస్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఒక 7 రోజులు నేను జైల్లో ఉన్నానన్న విషయం కూడా మీకు తెలుసు. సహజంగా తన భర్తను అరెస్ట్ చేసిన తర్వాత ఏ భార్యకైనా బాధ అనిపిస్తుంది. నేను జైలు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నన్ను చూసి నా భార్య కూడా ఏడ్చింది. ఒకరోజు జైల్లో నేను ఎలా ఇబ్బందులు పడ్డానో చెబుతూ ఉంటే నా భార్య నన్ను ఒక మాట అడిగింది. 7 రోజుల పాటు జైల్లో నువ్వు ఇబ్బందులు పడ్డావని చెబుతుంటే నా కళ్ళ వెంట నీళ్ళు ఆగట్లేదు. ప్రవీణ్ పగడాల గారిని ఒక్కడిని చేసి అంత దారుణంగా చంపుతున్నప్పుడు బిడ్డ పాపం ఎంత విలవిల్లాడిపోయి ఉంటాడో కదా, ఎంత నొప్పితో అరుసుంటాడో, ఎవరైనా చూస్తే బాగుండని అనుకోని ఉంటాడేమో. తన భార్యకి చివరి మాటలు చెప్పలేకపోయాడు, తన బిడ్డలకి చివరి మాటలు చెప్పలేకపోయాడు, తను పెంచుకుంటున్న అనాథ పిల్లలకి వెళ్ళొస్తానని ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎంత దారుణం కదా. ప్రవీణ్ అన్న మరణం ముందు నీ అరెస్ట్ అసలు ఒక లెక్కలోనిదే కాదు అని చెప్పింది నా భార్య. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అడగాలనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనికి నేను రావాలంటే నాకేమైనా వీసా ఏర్పాటు చేశారా ప్రత్యేకంగా? మహాకూటమి ఇచ్చే వీసా తీసుకొని నేను ఆంధ్రాలో కాలు పెట్టాలా? నిన్న చిలకలూరిపేటలో పాస్టర్ పేరు చెప్తే ఆయనకి ఇబ్బంది కాబట్టి చెప్పను. ఆయన చర్చ్లో ప్రవీణ్ పగడాల గారి మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనులన్నీ మానుకొని ప్రత్యేకంగా ఆయన ఇంటి వెనక, ఆయన చర్చి వెనక తిరిగి, నువ్వు సభను ఏర్పాటు చేసుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఒక కండిషన్ మీద నువ్వు సభ పెట్టుకోవచ్చు, అజయ్ బాబును మాత్రం నువ్వు పిలవడానికి వీల్లేదు. నేనేం తప్పు చేశానో నాకు అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు గారికి నన్ను చూస్తే ఎందుకంత భయమో కూడా నాకు అర్థం కావట్లా. నేను రాకూడదా మీటింగ్లకి? నేను మాట్లాడకూడదా క్రైస్తవుల పక్షాన? అమెరికా దేశాన్ని ట్రంప్ పరిపాలిస్తున్నాడు, ఇజ్రాయెల్ దేశాన్ని నెతన్యాహు పరిపాలిస్తున్నాడు, భారతదేశాన్ని మతం పరిపాలిస్తోంది. మనందరికీ తెలిసిన విషయమే అది. నేను అడుగుపెట్టినటువంటి ఆంధ్రదేశాన్ని కులం, మతం 2 కలిపి పరిపాలన చేస్తున్నాయి. 3 కుటుంబాలకు బానిసలు ఈ ఆంధ్ర ప్రజలు. 3 కుటుంబాలు పరిపాలించాలి ఈ ఆంధ్ర ప్రజల్ని. అయితే ఆ 3లో ఎవరో ఒకరి జెండా మోయాలి, ఎవరో ఒకరి కరపత్రాలు పట్టుకొని ఇంటింటికి తిరగాలి, ఎవరో ఒకరికి చప్పట్లు కొట్టాలి, ఎవరో ఒకరి పార్టీ కార్యకర్తలుగా ఉండాలి. ఆ 3 వేరే వేరుగా వారిని చూడలేము. కవల పిల్లలు వాళ్ళు. వారిని బాజాపా అని పిలుస్తారు. వారిని బాజాపా అని పిలుస్తారు. బా అంటే చంద్రబాబు, జా అంటే జగన్మోహన్ రెడ్డి, పా అంటే పవన్ కళ్యాణ్. అవిభక్త కవలలు వీళ్ళు 3. వీళ్లలో వీళ్ళకి ఎన్ని గొడవలున్నా బీజేపీని ఒక్క మాట అంటే మాత్రం ఒంటి కాలు మీద లెగిసి వస్తాడు. ఎవడ్రా నా నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతోంది, ఎవడ్రా మా కాషాయపు జెండా గురించి మాట్లాడుతోంది, ఎవడ్రా మా దేశభక్తుల గురించి మాట్లాడుతోంది అనుకుంటూ ఒంటి కాలు మీద దూసుకొస్తారు వీళ్ళు. చాలామంది నా తల కావాలని అడుగుతున్నారు ఆంధ్రాలో. నా తల కాదు కదా, నా తల వెంట్రుకు కూడా ఇవ్వడు నా దేవుడు. ఇంకొంతమందికి క్రైస్తవుల మధ్యన నాకున్న స్థానం కావాలి, ఇంకొంతమందికి క్రైస్తవ హృదయాల్లో నాకున్న స్థానం కావాలి. అది ఇవ్వాల్సింది నేను కాదు, దేవుడు ఇవ్వాలి. మరికొంతమందికి నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కావాలి.
దానికి అనుమతించాల్సింది కూడా జీవము కలిగిన దేవుడే. ప్రవీణ్ పగడాల గారిని చంపి ఏదో పగలబొడిసామని మీరు అనుకుంటున్నారు. ప్రవీణ్ పగడాల గారిని చంపి క్రైస్తవులకు మీరు చాలా మేలు చేశారు. డినామినేషన్ల పేరుతో, సంఘాల పేరుతో, విశ్వాసాల పేరుతో, సిద్ధాంతాల పేరుతో, రకరకాల సంస్థల పేరుతో విడిపోయి ఉన్న క్రైస్తవులందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను చేయండి. చర్చిలు పడగొట్టడం మగతనం అనుకుంటున్నారు. నేను అన్నాను, అరే ఎక్కడో షేక్పేటలో ఉన్న చర్చిని పడగొట్టడం కాదు, అన్నమయ్య జిల్లాలో ఉండే చర్చి పాస్టర్ని బయటికి వచ్చి ఆయన్ని కొట్టడం కాదు, ఖమ్మంలో నాకు 2 చర్చిలు ఉన్నాయిరా, ఎప్పుడు వస్తారో వచ్చి పడగొట్టండి, నేను పిలుపునిస్తా ఉన్నా మీకు. మా దేవునికి ఆలయం మా హృదయమే తప్ప మేము కట్టిన కట్టడం కాదు. మీరు ఒకటి పడగొడితే మేము 100 కడతాం. మీకు తెలుసో తెలియదు ఆ విషయం? మీరు ఒకటి పడగొట్టేలోపు 100 కట్టేసేస్తాం మేము. మీ వల్ల కాదు ఆపడం. ఎవరైనా మనిషిని చంపాలనుకోవాలి, మీరేంట్రా ఇంత ఇల్లిటరేట్ ఫెలోస్ మాటను చంపాలనుకున్నారు. బత్తాయిగాళ్ళంతా పోగి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒక గొంతు నరకాలనుకున్నారు. కానీ ఆ గొంతు ఇంతింతై వటుడింతై అన్నట్టు ప్రపంచమంతా మారుమోగుతా ఉంది. వాళ్ళ ఎలా ఆపుతారు ఆ మాటనే? చంద్రబాబు నాయుడు గారు, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. చాలామంది అనుకుంటారు చంద్రబాబు నాయుడు అంటే ఒంటికాల మీద లెగుస్తాడు అని. నాకు 2 కాళ్ళు ఉండగా ఒంటికాల మీద ఎందుకు లెగుస్తాను నేను? 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అండి అయింది. తక్కువగా చూడొద్దు. రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన పనిచేసినన్ని సార్లు ముఖ్యమంత్రిగా సమైక్య రాష్ట్రంలో కానీ, ప్రత్యేక రాష్ట్రంలో కానీ ఎవరు పనిచేయాల. చంద్రబాబు నాయుడు గారికి దేవుడిచ్చినన్ని అవకాశాలు ఇంకే ముఖ్యమంత్రికి కూడా మన తెలుగు రాష్ట్రంలో ఇవ్వల. ఆయన అనుకుంటే ఒక్క సంతకంతో పేదవాళ్ళ బ్రతుకులు మార్చేయచ్చు రాష్ట్రంలో. ఆయన అనుకుంటే ఇళ్ళు లేకుండా చెట్ల కింద బ్రతికే వాళ్ళందరికీ ఒక్కరోజు ఇల్లు ఇవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు. ఒకే రోజు ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఉపాధి కల్పించవచ్చు, రోడ్లు వేయచ్చు, కాలేజీలు కట్టొచ్చు, హాస్పిటల్స్ కట్టొచ్చు, చారిటీలు చేయొచ్చు, చివరికి శత్రువులకు కూడా ఒక ముద్దన్నం పెట్టొచ్చు, ప్రజల గుండెల్లో దేవుళ్ళలాగా నిలిచిపోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పక్కన పెట్టి ఎందుకో క్రైస్తవుల్ని టార్గెట్ చేస్తున్నారు. అదే కష్టం అనిపిస్తుంది. క్రైస్తవుల్ని బద్ధ శత్రువుల్లాగా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు బాగుండాలి అని ప్రార్థన చేసినటువంటి ప్రజలు క్రైస్తవులు. చంద్రబాబు నాయుడు గారు క్షేమంగా ఉండాలి అని ప్రార్థన చేసినటువంటి ప్రజలు క్రైస్తవులు. మీ అబ్బాయి కాలం కలిసి వస్తే భవిష్యత్ కాలంలో ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా మీరు అనుకుంటున్న మీ అబ్బాయి లోకేష్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నది క్రైస్తవులు. మీకు తెలుసో తెలీదో, చేగువేరా దగ్గర మొదలుపెట్టి చేతబడి దగ్గర ఆగాడు పవన్ కళ్యాణ్. ప్రపంచానికి కమ్యూనిస్టు సిద్ధాంతాలను పరిచయం చేసిన చేగువేరా నా ఆదర్శం అన్నాడు. సముద్రం ఎవడు ముందు తలవంచదు అన్నాడు. కొండెక్కడ తలవంచదు అన్నాడు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల కాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి మరీ వచ్చిన ఘన చరిత్ర మన పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే దక్కుతుంది. ఎవరి కాళ్ళు వదిలిపెట్టాడు ఆయన? నరేంద్ర మోడీ గారి కాళ్ళు మొక్కాడు, వదిలేడా? మాయావతి గారి కాళ్ళు మొక్కాడు, వదిలేడా? 15 సంవత్సరాలు చంద్రబాబు గారి కాళ్ళ దగ్గరే నాకు సుఖ నివాసం అని చెబుతున్నాడు, వదిలేడా? కమ్యూనిస్టు పార్టీల జెండాలను మోసాడు, వదిలేడా? అధికారంలోకి వస్తే కాంగ్రెస్ వాళ్ళని గోచిలేగదాన్ని తంతాను అని చెప్పి కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసాడు, వదిలేడా? ఇవాళ ప్రపంచానికి నేను తప్ప వేరే దిక్కులేదు అని చెప్పి బాప్తిస్మం తీసుకున్నది పోయింది, నా భార్య క్రైస్తవురాలని చెప్పిన మాట పోయింది, నా బిడ్డ బాప్తిస్మం తీసుకుందని చెప్పిన మాట పోయింది, నేను యేసుక్రీస్తుని నమ్ముతానని చెప్పిన మాట పోయింది, నేను బైబిల్ చదువుతానన్న మాట పోయింది, అన్నీ పోయాయి. ఇప్పుడు నేను అన్అపాలజెటిక్ సనాతని 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 అంటున్నాడు. 18 నెలలుగా పవన్ కళ్యాణ్ ఏదన్నా మాట్లాడతాడేమో అసెంబ్లీలో చూద్దాం అనుకున్నాను.
ఆ తిరుపతి లడ్డూ గురించి తప్ప ఎంతవరకు ప్రజల సమస్య గురించి ఆయన మాట్లాడితే పాపానుభావాల వినేవాడు ఎవడైనా. ఏనంటాడు, మా తిరుపతి లడ్డులో కల్తీ జరిగింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మేము అన్ని మతాలను గౌరవిస్తాం, క్రైస్తవులను గౌరవిస్తాం, ముస్లింలను గౌరవిస్తాం, అని మా మతం జోలికి వచ్చినప్పుడు మాత్రం మేము ఊరుకోం. అంతవరకు బాగానే ఉంది. మరి ఆ తర్వాత తోకేంటి? మీ క్రైస్తవంలో కానీ ఇస్లాంలో కానీ ఇలా జరిగితే దేశాన్ని అల్లకల్లోలం చేసేవారు. నాకు తెలియగలుగుతాను, ఏ క్రైస్తవుడైనా ఎప్పుడైనా ఒక బస్సు పగలగొట్టే చరిత్ర ఉందా భారతదేశంలో? క్రైస్తవుల మీద జరిగిన నీ దాళ్ళు ఈ ప్రపంచ చరిత్రలో ఎవరి మీదైనా జరిగాయా? యేసుక్రీస్తు నమ్ముకున్నా ఉన్న ఒకే ఒక్క కారణానికి మా తలలను పగలగొడుతున్నారు. యేసుక్రీస్తు నమ్ముకున్నా ఉన్న ఒకే ఒక్క కారణానికి ఈ గ్రంథాలను తగలబెడుతున్నారు. యేసుక్రీస్తు నమ్ముకున్నా ఉన్న ఒకే ఒక్క కారణానికి మా ఆడబిడ్డల కొంగులు పట్టుకొని లాగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నామన్న ఒకే ఒక్క కారణానికి మీరు దళితులు కాదు అంటున్నారు, మా రిజర్వేషన్లు లాక్కుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న ఒకే ఒక్క కారణానికి తుపాకీలతో కాలుస్తున్నారు, ఇనపరాట్లతో కొడుతున్నారు, కర్రలతో రాళ్లతో దాడులు చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న ఒకే ఒక్క కారణానికి ఆడబిడ్డలను నడి రోడ్ల మీద నగ్నంగా ఊరేగించి మా క్రైస్తవ జాతి కాదు యావత్ భారత జాతి పరువును తీశారు. ఏనాడైనా ఏ క్రైస్తవుడి చేతిలోనైనా ఒక రాయి చూసారా? ఏ క్రైస్తవుడి చేతిలోనైనా ఓ కర్ర చూసారా? ఏ క్రైస్తవుడి చేతిలోనైనా ఓ కత్తి చూసారా? ఏ క్రైస్తవుడి చేతిలోనైనా ఓ బాబు చూసారా? అదే ఏ క్రీస్తుకో ఏ మహమ్మద్ ప్రభుత్వలో జరుగుంటే దేశం తొల్లకిందులు అయిపోయేది. యూట్యూబ్ ఛానల్స్ ఆన్ చేసి చూడండి. యేసుక్రీస్తు ప్రభువును తిట్టడం కోసమే కొన్ని వందల ఛానల్స్ నడుస్తున్నాయి. అవునా కదా? ముస్లిం సహోదరులు అంటే నీకు ఎందుకు ఇష్టం రా అంటారు. నేను ఏమంటానంటే, నేను హిందువులను కూడా ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడతాను. నేను మనుషుల్ని ఇష్టపడతాను, మతాలను కాదు. ఒకవేళ క్రైస్తవ్యం కూడా ఒక మత పిచ్చిగా మారితే ఆ మతం నాకు వద్దే వద్దు. యేసుక్రీస్తు ప్రభువు మనిషిగా బ్రతకమని చెప్పలా, దేవుళ్లాగా బ్రతకమని పిలుపునిచ్చాడు మనుషులకి. అలా బ్రతుకుతున్నారు ఇక్కడ క్రైస్తవులందరూ కూడా. అలాంటి క్రైస్తవం మీద ఎంత దాడి జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదేమో, ఎక్కువ మాట్లాడకూడదేమో. మరీ తల్లిని పట్టుకొని ఏమని పిలుస్తున్నారు మీరు? నేను వాళ్ళ సూటిగా ఒక మాట అడుగుతా. అంబటి రాంబాబు గారి గురించి మీ అందరికీ తెలుసు. తిరుపతి లడ్డు గురించి ఏదో వివాదం జరిగి రోడ్డు మీద ఏదో ఫ్లెక్సీ పెట్టారని చెప్పి ఆయన ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళాడు. మనం అందరం చూసాం. ఆ ఫ్లెక్సీ తీసేయాలని మాట్లాడే సందర్భంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తల్లి గారి గురించి తప్పుగా ఒక మాట మాట్లాడాడు. మాట్లాడితే అంబటి రాంబాబు ఇంటిని పగలగొట్టారు, అంబటి రాంబాబు కార్లు పగలగొట్టారు, అంబటి రాంబాబు కోర్టులోనే చెప్పాడు నా కాళ్ళు పగలగొట్టారు అని. చెప్పాడా లేదా? చెప్పలేదా? అంత చేశారే. మీ తల్లిగారంటే మీకు అంత ప్రేమ. కొన్ని వందల కోట్ల మంది మరియ తల్లిని కన్న తల్లి కంటే ఎక్కువగా చూస్తాం. మా తల్లిని పట్టుకొని మీరు నోటుకొచ్చినట్లుగా మాట్లాడే వాళ్ళకు పదవులు ఇస్తారు. మా తల్లిని పట్టుకొని మీరు నోటుకొచ్చినట్లుగా మాట్లాడే వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇస్తారు. మా తల్లిని పట్టుకొని లాభాషలో తిట్టే వారికి మీరు గౌరవాలు ఇస్తారు. ఏం మాకు కష్టం అనిపించదా? మాకు కష్టం అనిపించదా? నువ్వే పాపమన్నా చెయ్యి, క్షమిస్తాను. కానీ పరిశుద్ధాత్ముని దూషించిన పాపానికి మాత్రం క్షమాపణ లేదు అంటే ఆయనతో మరీకు అక్రమ సంబంధం అంటగట్టిన వీళ్ళు నీతిమంతులు ఇది ఎక్కడ న్యాయం అని అడిగిన అజయ్ బాబు పెద్ద మోసగాడైపోయాడనికో. ప్రవక్తలను కించపరిచారు, భరించాం. అపోస్తులను కించపరిచారు, భరించాం. యేసు ప్రభువును తిడుతున్నారు, భరించాం. మీకు తెలుసో తెలీదు, కర్రీ కరుణాకర్ సుగ్గునగాడు అంటారండి. అన్ని కరుణాకర్ అంటం కంటే కూడా కరోనా కర్రీగా అంటేనే అందరికి అర్థమైంది. కరోనా కాలంలో ఒక వెలిగాడు, కరోనా కరిగాడు. వాడు బాత్రూములు కడుక్కునేవాడు సినిమా హాళ్లలో. వాడి వాళ్ళ శవశక్తి అని ఒక సంస్థ పెట్టాడు. ఆడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు యేసు ప్రభువుని తిడుతూ ఉంటాడు, పాస్టర్లను తిడుతూ ఉంటాడు, మరీ తల్లిని తిడుతూ ఉంటాడు.
వాడి వల్ల కొన్ని కోట్ల రూపాయలు పోగేసుకున్నాడు. ఆడి మీద ఒక్క కేసు పెట్టి లోపల పెట్టలేకపోయింది నీ దిక్కు మళ్ళీ చేత కానీ చావలేని ప్రభుత్వం. వాళ్ళ మా గురించి మాట్లాడుతున్నారు మీరు. ప్రవీణ్ పగడాల గారిది హత్య కాదా? నేను సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ప్రవీణ్ పగడాల గారిది హత్య కాదు, యాక్సిడెంట్ అని మీరు చెప్పిన మాటే వాస్తవం అనుకుందాం. మరి ఎందుకని ఇది హత్యమో అని మాట్లాడిన వారందరికీ నోటీసులు జారీ చేశారు? ఇప్పుడు వెళతా ఉంటాం, సడన్గా ఏదన్నా ఓ హత్య జరిగిద్ది. హత్యలు కూడా అన్ని హత్యలు కాదండో. మళ్ళీ కొన్ని హత్యలు మరి కొన్ని హత్యలు కోళ్లతో మేకలతో సమానం, వాటిని పట్టించుకోరు. ఇప్పుడు ఆంధ్రాలో కోడికి వస్తే బెయిలు, ఆంధ్రాలో కోడికి వస్తే జైలు, మనిషిని చంపితే బెయిలు అన్నట్టు నడుస్తుంది. సరే, ఆ తర్వాత సంగతులండి. నిన్న కాకమున్న ఆంధ్రాలో ఎవరో ఒక దళితుడు, అతను ఎస్సీ, ఎవరో పసిబిడ్డను పాడు చేశాడు అని తెలిస్తే వాడిని అరెస్ట్ చేశారు. తెల్లారేసరికి వాడి శవం ఎక్కడ దొరికింది? చెరువులో దొరికింది. దొరికిందా లేదా? ఆ తర్వాత ఇంకొక కుర్రాడు ఎవడో మైనర్ బాలికని ఇబ్బంది పెట్టాడు అంటే వాడిని అరెస్ట్ చేశారు. తెల్లారేసరికి వాడి శవం ఎక్కడ దొరికింది? చెరువుల్లోనే దొరికింది. మరి నిన్న కాక మొన్న ఒక పూజారి 17 సంవత్సరాల ఆడబిడ్డని గర్భవతిని చేశాడే, వాడు ఎందుకని ఇంకా జైలు కూడా పోలా? వాడు ఎందుకని ఇంకా రాజులాగా దొరుకుతున్నాడు? వాడి శవం ఎప్పుడు దొరికింది చెరువులో? అడుగుతున్న సమాధానం చెప్పు చంద్రబాబు నాయుడు. అంటే కులాన్ని బట్టి మీరు కూడా మాతో సమానమేనా అంటది ఆయన ఇన్నర్ ఫీలింగ్. పైకి అనలేండి. ఎప్పుడో ఒకసారి అన్నాడు దళితుల్లో పుట్టాలని ఎవడు మాత్రం అనుకుంటాడు అని గబుక్కుని అన్నాడు. రోజారెడ్డి అక్క కూడా అంతే, నేనేమి దళితుడిని కాదులే, నన్ను ముట్టుకోవచ్చు అని. మనం అంటే బయటికి మాట్లాడతాం, కొంచెం పౌరుషం ఎక్కువ కదా, మనకి కోపం ఎక్కువ ఉంటుంది, ఏమీ ఉండదు. కానీ ఆత్మగౌరవానికి మాత్రం అస్సలు తక్కువ ఉండదండి మనకి. 3 పూట్ల తినడానికి తిండి కూడా దొరకదు, కానీ మాట అంటే మాత్రం తట్టుకోలేం. కష్టపడుతున్నాం, తింటున్నాం, నువ్వెవడు నన్ను అనడానికి అని అంటాం మనం. అవునా కదా? అవునా కదా? ప్రవీణ్ పగడాల గారు రోడ్డు పక్కన చచ్చిపోయి పడిపోయి ఉంటే నేను వెళ్ళాను, ఆ శవాన్ని చూశాను. ఇవాళ నేను అడుగుతున్నా, వర్ధంతి చేయకుండా ఎన్ని ప్రయత్నాలు చేసిందో మహాకూటమి ప్రభుత్వం. మహాకూటమి సరిగ్గా 4 రోజుల క్రింద మల్లెల రాజన్న చెప్పాడు ఇందాక, మహాకూటమి ప్రభుత్వంలో కీలకమైన 2 నేతలు ఒక వేదిక మీద ఉన్నారు, కానిస్టేబుల్కి నియామక పత్రాలు ఇస్తున్నారు. సుమారు 6,000 మందికో 7,000 మందికో కానిస్టేబుల్కి నియామక పత్రాలు చంద్రబాబు గారు ఇస్తున్నారు. ఆ సమయంలో చంద్రబాబు గారు ఏం చెప్పాలా? రాష్ట్రంలో ఆయన చేసిన అభివృద్ధి గురించి చెప్పాలా, ప్రజలకు చేసిన మేలు గురించి చెప్పాలా, భవిష్యత్తులో ప్రవేశపెట్టబోయే పథకాల గురించి చెప్పాలా, తనంత కష్టపడుతున్నాడో చెప్పాలా. ఏం చెప్తున్నాడో తెలుసా? ప్రవీణ్ పగడాల గారు పచ్చి తాగుబోతు అని చెప్తున్నాడు వేదిక మీద నిలబడి. అమ్మ అనుకున్నాను నేను. చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, తాగుబోతు అంటే ఎందుకురా మీరు ఎంత గింజుకుంటున్నారు అని అడుగుతున్నారు నన్ను. ఓరి నాయనా, తాగుబోతులందరూ మారి క్రైస్తవులు అవుతారు, మారాక తాగర్రా అని నేను చెప్తున్నా. మీకు తెలుసో తెలీదో, ప్రధానమంత్రి ఆయన పేరేంటన్నా పివి నరసింహారావు గారిని ఒక విలేకరి, ఆంగ్ల విలేకరి అడిగిందట, ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు, మీరు ప్రధానమంత్రిగా ఉన్న ఈ దేశంలో క్రిస్టియన్ మిషనరీలు జనాలను మతం పేరుతో మారుస్తున్నారంట, మీకు తెలియదా అని అడిగిందంట. వెంటనే ప్రధానమంత్రి గారు మామూలు రాష్ట్ర మంత్రి కాదని, కేంద్ర మంత్రి కాదు, ప్రధానమంత్రి, ఆయన అన్నట్ట, క్రిస్టియన్ మిషనరీలు ఈ దేశంలో ఎంతోమంది తాగుబోతులను మార్చారని విన్నాను, క్రైస్తవ సేవకులు ఈ దేశంలో ఎంతోమంది దొంగలను మార్చారని విన్నాను, వాళ్లతో స్నేహం చేసిన తర్వాత ఎంతోమంది తిరుగుబోతులు మారారని విన్నాను, వాళ్లతో తిరిగిన ఎంతోమంది నక్సలైట్లు మారిపోయారని విన్నాను, వాళ్లతో తిరిగిన ఎంతోమంది రౌడీ షీటర్లు సాధు జంతువులాగా మారారని విన్నాను, వాళ్లతో తిరిగిన ఎంతోమంది డ్రగ్ అడిక్ట్లు మారిపోయారని విన్నాను, వాళ్లతో తిరిగిన ఎంతోమంది జులాయిలు రౌడీ షీటర్లు మారిపోయారని విన్నాను, వాళ్లతో తిరిగిన నరహంతకులు మారారని విన్నాను, కానీ వాళ్ళు మతం మార్చారని నేను ఇంతవరకు వినలేదు అన్నట్టు. అది 2000 సంవత్సరాల మా క్రిస్టియన్ హిస్టరీ. నీ 40 సంవత్సరాల హిస్టరీకి అది అర్థం కాకపోవచ్చు. రోడ్డు పక్కన ఆయన పడిపోయి ఉంటే ఆయన ఆ వర్ధంతి జరపకూడదు అని నెల క్రితం మాట్లాడిన మాట అది. నేనేమంటానంటే, ఒకవేళ ఆయన నిజంగానే యాక్సిడెంట్లో చనిపోయి ఉంటే, ఈ ప్రశ్నలు దయచేసి, ఎందుకంటే నేను మాట్లాడేవి కొన్ని లక్షల మంది చూస్తారు అన్న విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి అడుగుతున్నా.
ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత అతని శరీరంలో రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత అతని శరీరంలో రక్త ప్రసరణ ఆగుతుంది. ప్రవీణ్ పగడాల గారి డెడ్ బాడీ, పార్థివ దేహం తెల్లవారుజామున దొరికింది అని చెప్పారు. ఆ సమయంలోనే ఆయన సెల్ ఫోన్ నుంచే ఆయన స్నేహితుడైన రాజశేఖర్ గారికి రాజమండ్రికి ఫోన్ చేశామన్నారే. అసలు ప్రవీణ్ పగడాల గారి సెల్ ఫోన్ని, అది మామూలు ఫోన్ కాదు, స్మార్ట్ ఫోన్, ఐఫోన్, దాన్ని ఆయన చెయ్యి పనికిరాదు అది ఓపెన్ చేయడానికి. మీరెట్లా ఓపెన్ చేశారు అని నేను అడుగుతూ ఉన్నా. దానికి సమాధానం చెప్పాను. మీకు అర్థమవుతుందా? నా చెయ్యి రక్త ప్రసరణ జరిగితేనే, నా బొటని వేలు మచ్చ దాని మీద పడితేనే ఫోన్ ఓపెన్ అవుతుంది. ఆయన చచ్చిపోయాడు, రక్త ప్రసరణ లేదు, గడ్డగట్టిపోయి ఉంటుంది రక్తం. నువ్వెలా ఫోన్ చేసావు దాని నుంచి? నాకే కాదు, యావత్ క్రైస్తవ సమాజానికి సమాధానం కావాలి. నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నా. ప్రవీణ్ పగడాల గారు తాగి చచ్చిపోయాడు అన్నది ఆయన మీద చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. నేనేమంటానంటే అండి, ఆస్తుల కంటే ఆత్మాభిమానం ముఖ్యం అనుకుని బ్రతుకుతారు క్రైస్తవులు. సాక్ష్యం పోతే శవమే అనుకుంటాం మనం. సేవకులు ఎప్పుడేం చెప్తారో తెలుసా? సాక్ష్యం జాగ్రత్త, నీ సాక్ష్యం జాగ్రత్త. అలాంటిది ప్రవీణ్ పగడాల గారికి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయని విన్నాను నేను, నాకు పెద్దగా తెలియదు. ప్రపంచంలోనే ధనవంతులైనటువంటి ఒక వ్యక్తితో ఆయన ఒకరోజు ఒక వేదిక మీద ఉన్నారు. అప్పుడు ఆ ధనవంతుడు ఇతన్ని, ఫారెన్లో మందు తాగుతారు, మీకు తెలుసు కదా, వైన్ తీసుకుంటారు, చల్లగా ఉంటుంది అని చెప్పి వైన్ ఆఫర్ చేశాడు, మందు తాగు అని. ప్రవీణ్ గారు ఏమన్నారు తెలుసా? ఐఎమ్ క్రిస్టియన్ సార్, నేను క్రైస్తవుడిని, నేను మందు తాగను అన్నాడు. అలాంటి ప్రవీణ్ పగడాల తాగారని మీరు అంటున్నారు, అది మీ ఆరోపణ. నా ప్రశ్న ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు ఒకవేళ తాగిన మాటే నిజం అని అనుకుందాం కొంచెం సేపు. మరి ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్టు ఖచ్చితంగా వస్తుంది 2 రోజులకి 3 రోజులకి. సరే, ఈయన చావు తర్వాత 10 రోజులకి మీరు ఇచ్చారు, అది వేరే సంగతి. ఆ రిపోర్ట్లో అటాప్సీ అనే ఒక రిపోర్ట్ ఉంటుంది. ఆ అటాప్సీ రిపోర్ట్లోనే పేగుల్లో ఉన్నటువంటి నీళ్లు, అది పురుగుల మందు తాగాడా, ఎలికల మందు తిన్నాడా, మత్తు మందు ఏమన్నా ఇచ్చారా, ఇంకేదన్నా విషమైందా, ఫుడ్ పాయిజన్ అయిందా, ఏమున్నాయో వెతికారు వాళ్ళు, డాక్టర్లు వెతికి వాళ్ళు చెప్పిన మాట, ప్రవీణ్ పగడాల గారి అటాప్సీ రిపోర్ట్లో అసలు మందే లేదు అని చెప్పారండి. మరి ఎందుకని ఆయన తాగుబోతుగా మీరు మాట్లాడుతున్నారు? ఎవరిని కించపరచాలనుకుంటున్నారు? ఎలాంటి సేవకుడిని కించపరచాలనుకుంటున్నారు? అహంకారమా, గర్వమా, పొగరా? నేను వాళ్ళకు మాట చెప్తా ఉన్నా, ప్రవీణ్ పగడాల అన్న చెప్పిన మాట అది నేను చెప్తున్నా. వీళ్ళకి క్రైస్తవులైనందుకు కోపం కాదు మన మీద. ఆఫ్టర్ ఆల్ ఈడు ఒక ఎస్సీ వాడు, ఈడు నేను సమానమా అన్న కోపం వాడికి. ఆఫ్టర్ ఆల్ ఈడు ఒక దళితుడు, వీడు నేను సమానమా అన్న కోపం వాడికి. ఆఫ్టర్ ఆల్ నిన్న మొన్నటి దాకా ఊరవతల బతికిన ఓ అంటరానోడు ఈడిప్పుడు సువార్త పేరుతో మా బజారులోనికి వస్తున్నాడు అన్న కోపం వాడికి. వీడిప్పుడు కరపత్రాల పేరుతో మా చేతిని టచ్ చేస్తున్నాడు అన్న కోపం. వీడిప్పుడు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్గా బతుకుతున్నాడు చదువుకున్న కోపం. ఇదంతా దళితుల మీద కోపం. 25 లక్షల మంది మాదిగలు ఉన్నారు, 30 లక్షల మంది మాలలు ఉన్నారు. మీ కాళ్ళు పట్టుకొని అవకాశం ఉంటే అందరి కాళ్ళు కడిగి చెప్తా, నేను మీకు దండం పెడతా, ఆ 3 కులాలకు బానిసలుగా బతకండి. ఆత్మగౌరవంతో ఒక్కసారి తలెత్తు చూడండి, పోతే ప్రాణం, నిలబడితే ఆత్మాభిమానం. ఇంకో విషయం సూటిగా అడుగుతున్నా. ప్రవీణ్ అన్న చాలా చోట్ల రాజమండ్రిలో ఆగి, కోదాడ దగ్గర ఆగి, ఏలూరు దగ్గర ఆగి వైన్ షాపుల్లో మందు కొన్నాడు అని చూపించారు. అప్పుడు ఆర్టీవీ అదే పనిలో ఉంది, బిగ్ టీవీ అదే పనిలో ఉంది, అన్ని ఛానల్స్ అయ్యే పనిలో ఉన్నాయి. అప్పుడు జిల్లా ఎస్పీ గారిని మేము ఒక మాట అడిగాం, మీరు ఇంతవరకు సీసీటీవీ ఫుటేజ్లే తీయలేదన్నారు, ప్రవీణ్ పగడాల గారు తాగినట్లు కొన్ని హెల్మెట్ పెట్టుకున్న ఫుటేజ్లు బయటకు వచ్చాయి, అవి మీరే న్యూస్ వాళ్ళకి ఇచ్చారా అని అంటే, అసలు అవి మేము ఇంతవరకు సేకరించనే లేదు అన్నాడు. వెంటనే ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ ప్రవీణ్ పగడాల గారిది డూప్లికేట్ వీడియో మేము తప్పుగా సర్క్యులేట్ చేసాము, మమ్మల్ని క్షమించండి అని క్షమాపణ చెప్పింది. మర్చిపోయాం అనుకుంటున్నారా? మతిలేని వాళ్ళం అనుకుంటున్నారా? నేను ఇంకో మాట అడుగుతాను. ప్రవీణ్ పగడాల గారు ఆస్తి తగాదాల్లో చనిపోయిన వ్యక్తి కాదు. ఒకవేళ అలాగే జరుగుంటే ప్రభుత్వం దోషులను కాపాడే ప్రయత్నం చేసేది కాదు.
వ్యక్తిగత గొడవల్లోనో భార్యతో గొడవ పెట్టుకోనో చనిపోయిన వ్యక్తి కాదు. ఇది చెప్పడానికి ముందు చెప్పనా ఆపనా? ఇప్పుడు నేను మాట అడుగుతున్నా, ఇక్కడ ఎవరైనా తాగుబోతులు ఉన్నారా? ఒకప్పుడు ఇంతకుముందు ఎప్పుడు తాగల? వామ్మో. ఎవరైనా ఒక పచ్చి తాగుబోతుకు ఒక విషయం తెలిసింది, అదేంటంటే ఆడొక్కటే బ్రాండ్ తాగుతాడు. 100 రూపాయలున్నా 200 ఉన్నా ఆడొక్కటే బ్రాండ్ తాగుతాడు. 3 చోట్ల హెల్మెట్ పెట్టుకొని 3 చోట్ల కూడా 3 రకాల బ్రాండ్ కొనుక్కొని రాజమండ్రి నుంచి తాగుతూ వచ్చాడంట. చంద్రబాబు గారు పక్క నుండి చూశారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సీసీటీవీలో వీడియోలు రికార్డ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు మందు పోశారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి సేవకుని గురించి మాట్లాడేటప్పుడు. మీరు చెప్తారు మేము గొర్రెలం, మేము నమ్మాలా, క్రైస్తవులు నిద్రపోయే సింహాలు. నేను ఈ మాట అంటున్నా, ఫీల్ కాకుండా. నిద్రపోయే సింహాలు కాదు ఇవి, నిద్రపోతున్నట్టు నటించే సింహాలు. నిద్రపోయే సింహం అయితే కొంచెం దెబ్బదారగానే లేచింది. నిద్రపోతున్నట్టు నటించేవాడినే జూలు పట్టుకొని లాగినా లెగడాడు. మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడండి, జాగ్రత్తగానండి. నేను లెగిస్తే మనిషిని గాను అన్నాడు. ఆడికి 2 కాళ్ళు లేవు, ఆయనకి లెగడు. కానీ ఏమన్నాడు తెలుసా? నేను లెగితే. మరి నువ్వు లెగిసేది ఎప్పుడు? నువ్వు మనిషిని కాకుండా పోయాడు ఎప్పుడు? మేము లెగిస్తే మామూలు వాళ్ళం కాదు, సింహాలు కూడా కాదు. కనీసం మీకంటే పిల్లులు నయం. పిల్లులు గదిలో పెట్టి కొడితే ఎదురుగా ఉన్నది సింహం అయినా తిరగబడితే పిల్లి. ధైర్యం లేదు. 1000 ఏళ్ళు బతుకుదామని ఆశ కదా ఒక్కొక్కడికి. ఉట్టి కట్టుకొని 100 ఏళ్ళు బతకాలని ఆశ. ఇంకొక 10 ఎకరాలు సంపాదిద్దాం, ఇంకొక 100 మందిని పోగేసుకుంటే దశంభాగాలు ఎక్కువ వస్తాయి, ఇంకొంతమందిని ఎక్కువగా పోగేసుకుంటే నా బిడ్డలు సుఖంగా బతుకుతారు, నేను పోయేటప్పుడు నా పిల్లలకి ఈ సంఘాన్ని ఎత్తే ఆడే కష్టపడకుండా ఈ సంఘంతో బతికేస్తాడు. ఇంత స్వార్థమా? ఇంత నిర్లక్ష్యమా? మాట్లాడితే మళ్ళీ మేము నిద్రపోతున్న సింహాలం. గాడిది గుడ్డేం కాదు. నెహ్రూకి అర్థం కాల మన గురించి. నిద్రపోతున్నట్టు నటించే సింహాలం మనం. నేనేమంటున్నానంటే లెగాల్సిన సమయం వచ్చింది. లెగలేదో నీ ఇంటి పక్కకు వచ్చినోడు నిన్ను వదలడు, జాగ్రత్త. మణిపూర్లో ఆడబిడ్డల్ని నగ్నంగా నడిపించినోడు నీ భార్యను వదిలిపెడతాడా? మణిపూర్లో ఆడబిడ్డల్ని ఒంటి మీద చేయేసి తడిమినోడు నా బిడ్డను వదిలిపెడతాడా? మణిపూర్ ఆడబిడ్డల్ని నడి రోడ్ల మీద నగ్నంగా నడిపించినోడు మన తల్లులను వదిలిపెడతాడా? భారత్ మాతాకి జై అంటున్నావు. అదే భారత్ మీద ఒంటి మీద, భారత్ మాత ఒంటి మీద, భారత్ మాత లాంటి ఆడబిడ్డ ఒంటి మీద అక్రమంగా చేస్తున్నావు. అమ్మ అనుకుంటూ అమ్మ మీద చేస్తున్నావు కదరా నీచుడా. ఇవాళ చెప్తా ఉన్నా, ప్రవీణ్ పగడాల గారిది ఖచ్చితంగా హత్యే. మీకు ఒక 4 గంటలు మిస్ అయింది, ఆయన ఎక్కడున్నాడో అర్థం కావట్లేదని ఇన్వెస్టిగేషన్ జరిగింది. గుర్తుందా? ఎంతమందికి గుర్తుంది? ఆయన బయలుదేరిన టైం నుంచి చచ్చిపోయే టైంకి మధ్య 4 గంటలు మిస్ అవుతుంది టైం అని అన్నారు. ఆ టైంలో ఆయన విజయవాడలో ఒక రామవరపాడు దగ్గర ఓ పార్కులో ఉన్నాడు అని చెప్పారు. గుర్తుందా మీకు? బండి పడిపోతే కూర్చున్నాడు అని. నాకేమనిపించిందంటే 4 గంటలు కూర్చున్నా హెల్మెట్ తీయాలనిపించాలి ఆ ప్రవీణ్ గారికి. ఎందుకు? మందు కొనేటప్పుడు హెల్మెట్ తీయలా, జర్నీ చేసేటప్పుడు హెల్మెట్ తీయలా, చచ్చిపోయినప్పుడు హెల్మెట్ తీయలా, నీళ్లు తాగడానికి హెల్మెట్ తీయలా. మరి తలట్ట పగిలిందో నాకు అర్థం కావట్లా ఇప్పటికీ. ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి కంపెనీ జావా కంపెనీ. తలకిచ్చే ఆ హెల్మెట్ నువ్వు బస్ కింద పెట్టినా కూడా టైర్ ఎక్కిరిపోతే కానీ పగలదు. కానీ ప్రవీణ్ అన్న తల వెనక పగిలిపోయింది. ఒక బ్రదర్ అంటున్నాడు నన్ను, అసలు అన్న మీ వల్ల కాదు, మీలో అంత మగాళ్ళు లేరు, కానీ ఎవడన్నా ఒక్కడు ధైర్యం చేసి ఆ హెల్మెట్ కంపెనీ మీద కేసేయండి అన్న అన్నాడు. ఎందుకురా అని అడిగాను. నేను అడిగితే నా హెల్మెట్ అసలు పగిలే అవకాశమే లేదు, రోడ్డు మీద నుంచి పక్కన పడి నా హెల్మెట్ పగలకుండా మనిషి అట్ట తల పగిలిందిరా అని వాడు దిగుతాడు రంగంలోనికి. దిగితే దొంగ నా కొడుకులంతా బయటకు వస్తారు అని చెప్పాడు అతను. వదిలిపెడతామనుకుంటున్నారా? పదవుందని అహంకారమా? నన్ను ఒక్కడిని ఆపాలని చూశారు. నేనేం చేశానంటే మా రేఖమ్మ, మా ఎలీషా అన్న, మా స్టీవెన్ అన్న, రాజ్ అన్న, మా రంగారావు అన్న, మిగతా పెద్దలంతా నువ్వు ఒక్కడవే మీటింగ్కి వస్తే నేను ఆపుతారు వీళ్ళు. నువ్వేం చేస్తావంటే
అడవి మొత్తానికి నిప్పు పెట్టు అన్నారు. నాకు అర్థం కాదు అంటే ఏం చేయాలన్నారని అడిగితే, దేశం మొత్తం ప్రవీణ్ పగడాల గారి వర్ధంతి సభలు జరపాలని పిలుపునివ్వు అని అన్నారు. ఏడ చూడండి సభలే, ఇప్పుడు ఎక్కడ చూడండి సభలే. ఎక్కడని ఆపుతావు? ఎంతమంది అజయ్ బాబులను ఆపుతావు? ఎంతమంది ప్రవీణ్ పగడాల స్వరాలను ఆపుతావు? ఆపిప్పుడు నా చర్చిని పడగొట్టడానికి వచ్చిన రోజే నీ కాళ్ళు ఎరగొట్టుంటే మాకు ఈ దరిద్రం పట్టేది కాదు. అవునా కదా? నేను ఒక లాయర్ని. రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు కొన్ని బోర్డులు పెట్టుంటారు. ఏమన్నా తెలుసా? ఇది పలానా వ్యక్తికి సంబంధించిన భూమి, అక్రమంగా ఎవడైనా ఇందులో ప్రవేశిస్తే శిక్షార్హుడు అని. అవునా కదా? నీ ఇంట్లోని కాడు వస్తున్నాడు, శిక్షార్హుడా కాదా? అవునా కాదా? నీ చర్చిలో కాడు వస్తున్నాడు, శిక్షార్హుడా కాదా? అన్నమయ్య జిల్లాలో 200 మంది హిందుత్వవాదులు చర్చి లోపలికి వెళ్ళి పాస్టర్ను కొట్టి బయటికి లాక్కొచ్చి చర్చికి తాళాలేసారే. మనం అలా చేస్తే అసలు మనల్ని బతకలిస్తారా అని అడుగుతున్నాను. వాళ్ళ ఎందుకు అడిగరు? ఎందుకు మాట్లాడరావు? ఎవరికి భయపడాలా? దేనికి భయపడాలా? యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. దేహాన్ని మాత్రమే చంపి ఆత్మను ఏమీ చేయలేని వారికి మీరు భయపడకండి, కానీ దేహమును ఆత్మతో సహా అగ్నిగుండంలోనికి పడద్రోయగలిగిన శక్తి కలిగిన దేవునికి మాత్రమే మీరు భయపడండి అన్నాడు. అంటూ ఆయన ఒక మాట అన్నాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి, నాకు తెలియకుండా అది ఒక్కటి కూడా రాలదు, ధైర్యంగా మాట్లాడండి అన్నాడు. పిరికి వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. పిరికి క్రైస్తవులారా, క్రైస్తవులు అంటే ఆయన ఎవరో పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? దిగాలు కూర్చొని ఉన్నాడు. ఏమైందన్నా అని అడిగితే, ఒక విశ్వాసం వెళ్ళిపోయిండు సంఘం నుంచి అన్నాడు. ఏమైతే విశ్వాసం వెళ్ళిపోతే అన్నాను నేను. నీకేం తెలుసు, ఎకరం పోయినట్టే నాకు అంటున్నా. అంటే జీవితకాలంలో ఇల్లు ఇచ్చే కానుకతో ఆయన ఒక ఎకరం కొనుక్కుంటాడట. అబ్బా, ఎంతమంది సైకిల్ మీద తిరిగే వాళ్ళని 100 కోట్లకు అధిపతులను చేశారయ్యా, మీకు వందనం నాయన. ఎంతమంది టెంట్ల కింద బతికినాం అని చెప్పిన వాళ్ళకి బెంచ్ కార్లు ఇచ్చారు నాయన, మీకు వందనాలయ్యా. ఎంతమంది రెంట్ కట్టుకోవడానికి కూడా లేని వాళ్ళకి కారు వ్యాన్లు ఇచ్చారు. 12 కోట్ల కారు వ్యాన్లో వస్తాడు మన సారు మీటింగ్కి. నేను అనుకున్నా, అసలు మొన్న గుంటూరులో ఒక పెద్ద మినిస్ట్రీ, పెద్ద పండగ జరిపింది. 10 లక్షల మంది వచ్చారు జనం కదా. ఆ వేదిక మీద నుంచి ఎవడైనా ఇంకోసారి మా క్రైస్తవుల జోలికి వస్తే కోట్ల మంది క్రైస్తవులు మీ ఆఫీసులో ముందుంటామని ఒక్క మాట చెప్పుంటే చంద్రబాబు ధైర్యం చేస్తాడా మన జోలికి రావడానికి? అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడతాడా మళ్ళీ మన గురించి? హైదరాబాద్లో కొడుకు పుట్టినరోజు అయితే మీటింగ్ పెడతాడు ఒక ఆయన, కూతురు పెళ్లి రోజుకి మీటింగ్ పెడతాడు. 5 లక్షలు తగ్గకూడదు, మళ్ళీ ఆన్లైన్లో పిలవడు, సీఎంనే పిలుస్తాడు ఆయన. నేను అడుగుతున్నా, ఇవాళ గుంటూరు వాళ్ళు ఏమైపోయారు? చిలకలూరిపేట పెద్ద పాస్టర్లు ఏమయ్యారు? హైదరాబాద్ పెద్ద పాస్టర్లు ఏమయ్యారు? విజయవాడ పెద్ద పాస్టర్లు ఏమయ్యారు? బెల్లంపల్లి పెద్ద పాస్టర్లు ఏమయ్యారు? రాజమండ్రి పెద్ద పాస్టర్లు ఏమయ్యారు? అయ్యా, ఎక్కడ తిని ఏ దుప్పటి కప్పుకొని పడుకున్నారు? ఒక్క చోటంటే ఒక్క చోటైనా ప్రవీణ్ పగడాల గారి గురించి ఒక్క వర్ధంతి జరిగే ఓ పెద్ద చర్చ్ ఉంటే చూపించండి. మీ కాళ్ళు కడిగి ఆ కాళ్ళ సందులోంచి దూరిపోతా. పొలం దున్నడానికి పనికిరాని ఎద్దుల్ని దున్నల్లో పెంచినట్టుగా పెంచి పోషిస్తున్నారు మీరు. ప్రతి నెల 10 భాగాలు పంపి ఒక్కొక్కటి తాట తీసి వదిలిపెడతాం, జాగ్రత్త. నేను ఒకటే చెప్తానండి, బతికితే 4 రోజులు సింహంలాగే బతకాల, చచ్చిపోయినా సింహంలాగే చచ్చిపోవాలా. కొట్లాడితే సింహంతోనే కొట్లాడాలా, చంపితే ఖాళీ చేతులతో సింహాన్నే. పందితో ఎంత కొట్లాడి గెలిచినా ఏమంటారు తెలుసా? అరే, ఈడు కొట్లాడింది పందితో రా అంటారు. అవునా కదా? ఇవాళ యావత్ మన క్రైస్తవ సమాజం ప్రమాదంలో ఉంది. చాలామంది చెప్తున్న మాట, హిందువులు ప్రమాదంలో ఉన్నారు అని. నిజమా? మిమ్మల్ని ఎవరు ఏమనరు, కొడితే నన్నే కొట్టాలా? ఓపెన్గా చెప్పండి, హిందువులు ప్రమాదంలో ఉన్నారా? భారతదేశ జనాభాలో సగభాగం కంటే అధికంగా ఉన్న హిందువులు ప్రమాదంలో ఉన్నారా? వార్డు మెంబర్లాళ్లే, పంచాయతీ ప్రెసిడెంట్లాళ్లే, కార్పొరేటర్లు వాళ్ళే, నగర మేయర్లు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎమ్మెల్సీలు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, కేంద్ర మంత్రులు వాళ్ళే, ముఖ్యమంత్రులు వాళ్ళే, రాష్ట్రపతులు వాళ్ళే, ఉపరాష్ట్రపతులు వాళ్ళే, ప్రధానమంత్రి వాళ్ళే, ఉప ప్రధాని వాళ్ళే, ఐఏఎస్ల్లో, ఐపీఎస్ల్లో, జడ్జిల్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో,
స్కూల్ యాజమాన్యాలలో, కాలేజ్ యాజమాన్యాలలో, వైద్య రంగంలో, ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఆస్తుల్లో, అంతస్తుల్లో, అన్నిట్లో వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ప్రమాదంలో ఉన్నారట. మనమేమో పండగ చేసుకుంటున్నాం. మోషన్ రాజు గారి పేరు ఎంతమందికి తెలుసు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి శాసనసభ చైర్మన్. ఆయన హిందువో క్రిస్టియనో నాకు తెలియదు. కానీ ఆయన గురించి శాసనసభలో అచ్చెన్నాయుడు ఒక మాట మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు క్రిస్టియన్ అన్నాడు శాసనసభలో లేచి. నాకు తెలియకడుగుతా, నువ్వు క్రైస్తవుడివి, నువ్వు ముస్లింవి, నువ్వు హిందువి అని మాట్లాడుకోవడానికే నెలకు 2 లక్షలు 3 లక్షలు జీతాలు ఇచ్చేది మీ మొహాల మండ. శాసనసభలోకి వెళ్ళేది ఎందుకు? నువ్వు మాలవి, నువ్వు మాదికివి, నువ్వు కోయవి, నువ్వు లంబాడివి. చెప్పు తీసుకొని పళ్ళు రాలగొట్టే వాళ్ళు లేక ఇలా తయారవుతున్నారు. ఒక్కొక్కరు ఎలా అడుగుతున్నాడు తెలుసా? నువ్వు దొంగవి, మీ సార్ దొంగ. నువ్వు మోసగాడివి, మీ సార్ మోసగాడు అన్న యాసలో నువ్వు క్రిస్టియన్వి, మీ సార్ క్రిస్టియన్ అన్నాడు. నేను అనుకున్నాను 4 గోళ్ల మధ్య బైబిల్ చదివే జగనన్న కోపం వచ్చింది అనుకున్నా. జగనన్న కూడా అంటాడు కదా, లెగితే మనిషిని గాను అని. ఆయన బెంగళూరులో నుంచి లెగడు, ఆయన కోపం రాదు, అది జరిగేది కాదు. ఆయన ఒకటే అన్నాడు, నేను 4 గోళ్ల మధ్య బైబిల్ చదువుతాను. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. కరుణాకర్ గాడైతే ఏకంగా బైబిల్ రత్నాన్ని బిరుదే పెట్టుకున్నాడు. వాడు శివపురాణం కంటే ఎక్కువ బైబిలే చదువుతాడు. ఆ లెక్క నాడు క్రైస్తవుడా? మాట్లాడరే. లలిత్ కుమార్ అందరికంటే ముందు బైబిల్ పట్టుకొని కూర్చుంటాడు. 24 గంటల్లో ఏదన్నా బొక్క దొరికిద్దేమని చదువుతానే ఉంటాడు. అయినంత మాత్రాన అతను క్రైస్తవుడా? అరగుండుగాడు ఎవడాడు? నిండు జుట్టుంటే అన్ని నిండు గుండు అంటాం. పిలక మాత్రమే ఉంది వాడికి, అందరినీ కాదు. ఒక్కడి గురించే మాట్లాడుతున్నా. అతను మళ్ళీ ఎవరో కాదు. చాలామంది అతన్ని బ్రాహ్మణులు అనుకుంటున్నారు. మన దళితుడు అతను. వాడు పిలక పెట్టుకొని అడుక్కు తినే వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి 10 రూపాయలు ఇస్తాను, చర్చి మానేస్తావా, 50 రూపాయలు ఇస్తాను, జయశ్రీ అమ్మంటావా అంటాడు. వాడు కూడా 24 గంటల బైబిల్ గురించి మాట్లాడతాడు. క్రైస్తవుడా? ఇప్పుడు చెప్పండి మీరు, నువ్వు 4 గోళ్ల మధ్యలో బైబిల్ చదివేవాడు అయితే, నిజంగా నీ క్రైస్తవులు అంటే అంత ప్రేమ ఉంటే ఏ రోజైనా నేను క్రైస్తవుడిని అని పబ్లిక్గా చెప్పుకున్నావా నువ్వు? ఏ రోజైనా పబ్లిక్గా అవును నేను క్రిస్టియన్ని? క్రైస్తవుడైతే ముఖ్యమంత్రిగా ఉండకూడదా? క్రైస్తవుడైతే హిందువులను ప్రేమించకూడదా? క్రైస్తవులైతే ముస్లింలను ప్రేమించకూడదా? క్రైస్తవులైతే గుళ్ళోకి రాకూడదా? క్రైస్తవులైతే మీ ఆచారం పాటించకూడదా? క్రైస్తవులైతే మీకు సాయం చేయకూడదా? క్రైస్తవుడికి మంచి మనసు ఉండకూడదా? నేను క్రైస్తవుడినే అని చెప్పుంటే క్రైస్తవులు గుండెల్లో మేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. అవునా కదా? ఏం చెప్తున్నాడు? అటేపు పవన్ కళ్యాణ్ నేను సనాతనవాదిని అంటున్నాడు. ఇటు చంద్రబాబు నాయుడు నేను సనాతనవాదిని అంటున్నాడు. ఈయన జగన్ రెడ్డి గారు ఏమంటున్నాడు? నా మతం ఏం మతం అంట? మానవత్వం అంట. ఒకటే చెప్తా ఉన్నాయి వాళ్ళ, మా ఓట్లు కావాలా, మా కష్టాలు వద్దా అని అడుగుతా ఉన్నా నేను. దళితులకు మేనమామగా అవునా కదా? ఆపన దళితులకు మేనమామగా గంధాలపల్లిలో పీగన్నవరం మండలంలో దళితుడు రోడ్డు మీద దళితుడి శవాన్ని మోసుకెళ్ళనిలా నువ్వెందుకు మాట్లాడరే? ఇవాళ ఎన్ని చర్చలు తగలబెట్టబడుతున్నాయి. చివరిగా ఒక మాట చెప్పి నేను అన్నకిస్తాను. అన్నవైపు చూసినప్పుడు అలా భయం వేస్తుంది నాకు. స్టీవెన్ అన్న, నీకు ఇచ్చిన టైం అయిపోయింది, అజయ్ నువ్వు మర్యాద కూర్చోవా అన్నట్టు చూస్తున్నాను నాకు వెళ్ళి. చివరిగా ఒక మాట అడుగుతాను. మణిపూర్లో జరిగిన విధ్వంసం మీ అందరికి గుర్తునే ఉంటుంది. ఎంతమందికి గుర్తుంది? నాకు చిన్నతనంలో మెడవిరుపు రోగం వచ్చింది. ఎంతమందికి తెలుసు ఆ రోగం గురించి? బిడ్డను కన్న చంటి తల్లికి బాలింత జబ్బు చేస్తే ఆ పాలు తాగిన వాళ్ళకి మెడవిరుపు రోగం వచ్చింది. ఆ మెడవిరుపు రోగం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఎప్పుడు చూసినా బాలింత పాలు ఏమైనా తాగారా? నా వైపు చూడండి. మన చూపు స్ట్రైట్గా ఉండాలా, మన చెవులు స్ట్రైట్గా ఉండాలా. మణిపూర్ మీద చివరి మాటలకి ఇవే, ఈ 2 నిమిషాల మాటలు నోట్ చేసుకోండి. మణిపూర్లో ఎన్ని చర్చలు తగలబెట్టారో,
ఎంతమంది ఆడబిడ్డల్ని మానభంగాలు చేశారో, ఎంతమందిని హత్య చేసి చంపారో, ఎన్ని అనాథాశ్రమాలు తగలబెట్టబడ్డాయో, ఎన్ని వృద్ధాశ్రమాలు తగలబెట్టారో, పాయింట్అవుట్ చేసి క్రైస్తవుల తలలను ఎలా నరికారో, దేశంలో సైన్యంలో పనిచేస్తున్న సైనికులు ఎలా ఏడ్చారో, రెస్లర్లు వాళ్ళ పరిస్థితి చెప్పుకుంటూ ఎలా ఏడ్చారో ప్రపంచం మొత్తం చూసి అన్ని దేశాలు కూడా చలించిపోయాయి. వెంటనే కాంగ్రెస్ పార్టీ, ఏం పార్టీ మాట్లాడరే, కాంగ్రెస్ పార్టీ. నాకు తెలిసి ఈ దేశంలో ఒక మగాడు ఉన్నాడు, అతను రాహుల్ గాంధీ. మీరేమైనా అనుకోండి, క్రైస్తవులకైనా ముస్లింలకైనా దళితులకైనా కష్టం వచ్చిందంటే ఒంటి కాలు మీద లేసి నిలబడతాడు, మగాడయ్య బాబు. మిగిలిన వాళ్ళ సంగతి వదిలిపెట్టండి. మణిపూర్ని తగలబెడుతుంటే బీజేపీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాడు రాహుల్ గాంధీ. పెట్టాడా లేదా? అరే, నరేంద్ర మోడీకి అసలు ప్రధానమంత్రిగా ఉండే అర్హత లేదు, నువ్వు దిగిపో, నీ ప్రభుత్వాన్ని పడగొడతావు, క్రైస్తవుల మీద ఇంత హింస చేస్తావా అని అవిశ్వాస తీర్మానం పెడితే అందరికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళి మద్దతు ప్రకటించి వచ్చాడు నరేంద్ర మోడీ గారికి. ఏం చేయాలి ఆయన, ఏం మాట్లాడాలి ఆయన గురించి? మీకు ఇంకో విషయం చెప్తున్నా. మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది, ఎంతమందికి తెలుసు? కాంగ్రెస్ వాళ్ళు ఒక జడ్జిని నిలబెట్టారు, బీజేపీ వాళ్ళు ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడిని నిలబెట్టారు. నిలబెడితే ఎంపీలు ఓటేయాలి. 547 మందో ఎంతో మంది ఉంటారు, నాకు పూర్తిగా తెలియదు. ఓటేయాలి వాళ్ళు. అందరూ కూడా ఎలాగైనా సరే ఈ బీజేపీ మతోన్మాదానికి అడ్డు తగలాలి, ఈ ఆర్ఎస్ఎస్ని ఎట్లయినా కట్టడి చేయాలి, వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పి కాంగ్రెస్ అభ్యర్థిని ఉపరాష్ట్రపతిగా గెలిపిద్దామంటే జగన్ గారు వీళ్ళందరికంటే ముందు మళ్ళీ బీజేపీ నిలబెట్టిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓట్లు వేయించి తీసుకొని వచ్చాడు. ఎట్ట జగన్ మనోడు నాకు తెలియక అడుగుతాను, ఎట్ట మనోడు? నీ పాలాడా, నీ రక్త సంబంధికుడా, నీ విశ్వాసాన్ని ఆచరించువాడా, నీ కోసం ఏడ్చాడా, నిన్ను కడుపులో పెట్టుకున్నాడా, నీ కోసం 4 దెబ్బలు తిన్నాడా? ఎట్టని వాడు? బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీ మగాళ్ళలాగా మాట్లాడుతున్నాడు. నేను క్రైస్తవుడిని చెప్పుకొని దొంగడుగులు ఆడబట్ల భయం. నేను క్రైస్తవుడిని అంటే హిందువులు ఓట్లు వేరేమోనన్నా భయం. నేను క్రైస్తవుడిని అంటే హిందువులు ఓట్లు ఎవరేమన్నా భయం. చంద్రబాబు చెప్పలేదా నేను హిందువులని? 1,20,00,000 మంది క్రైస్తవులు ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో. ఎంతమంది? 1,20,00,000 ఓట్లు. అసలు ఉన్నోట్లే 4,90,00,000. అందులో 1,20,00,000 క్రిస్టియన్స్ ఉంటే ముస్లిమ్స్ను కూడా కలుపుకుంటే 2 కోట్ల ఓట్లు మనకున్నాయి. ఆ ఉన్న 2,90,00,000 ఓట్లు హిందువుల ఓట్లు చూసి అతను నేను సనాతన హిందూ అన్నాడు. పవన్ కళ్యాణ్ నేను సనాతన హిందూ అన్నాడు. నువ్వు చెప్పరాదు నేను క్రైస్టియన్, నేను క్రైస్తవుడని? ఇంత ధైర్యం లేని నువ్వేం కాపాడుతావు మమ్మల్ని? ఈ మాత్రం ధైర్యం లేని నువ్వేం కాపాడుతావు మా బిడ్డల భవిష్యత్తుని? నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఇవాళ క్రైస్తవులను కడుపులో పెట్టుకునే వాళ్ళని కాపాడుకుందాం. ఓపెన్గా చెప్తున్నా, రేపు ఎన్నికలు జరిగితే నేను ఎక్కడుంటానో అన్నది నాకు తెలియదు. నేను ఒకటే చెప్తున్నా, క్రైస్తవులు ప్రమాదంలో ఉన్నారు. మీ మనసులో రాసుకోండి ఈ మాట. దాడులు పెరగబోతున్నాయి మన మీద, భయంకరమైన దాడులు రాబోతున్నాయి మన మీద. ఆంధ్ర తెలంగాణని టార్గెట్ చేశారు వాళ్ళు. ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తున్నారు. బైబిల్ పట్టుకొని కనబడితే కొడుతున్నారు. మత మార్పిడి నిరోధక బిల్లులు తీసుకొచ్చారు. మీకు తెలుసా, సువార్త ప్రకటించారని కేసు పెడితే యావజ్జీవ కారాగార శిక్ష వేసే 12 రాష్ట్రాలు వచ్చాయి. నేను సూటిగా అడుగుతున్నా, ఇవాళ చర్చిల మీద మైకులు పెట్టే అవకాశం లేదు 12 రాష్ట్రాల్లో. ఇవాళ వాక్యం చెప్పాడని తెలిస్తే మరణశిక్ష అంటున్నారు. బాప్తిసం ఇచ్చే అవకాశం లేదు పాస్టర్లకు 12 రాష్ట్రాల్లో. మన దేశంలో 12 రాష్ట్రాల్లో పాస్టర్లకు పెళ్లిళ్ళు చేసే అవకాశం లేకుండా మత మార్పిడి బిల్లులు వచ్చాయి. ఇప్పుడే ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ చూశాను నేను. ఎవడైనా యేసుని నమ్ముకుంటే వాడికి SC ST అట్రాసిటీ యాక్ట్ వర్తించదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. నేను అడుగుతున్నా, యేసుని నమ్మిన బీసీలుగానే ఉన్నారు, యేసుని నమ్మిన ఓసీలుగానే ఉన్నారు, యేసుని నమ్మిన ఎస్టీలుగానే ఉన్నారు. మరి యేసుని నమ్మిన ఎస్సీలు ఎట్లా బీసీలోకి పోతారా అని అడుగుతా ఉన్నాను నేను. వాడు పంచపక్ష పరమన్నాలు తినొచ్చు, మన గంజిలో మెతుకు చూస్తే ఏడుపు నా కొడుక్కి వాడికి. ఇవాళ చెప్తా ఉన్నాను నేను, రాహుల్ గాంధీ గారు లాంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఏ పార్టీలో ఉంటానో, పార్టీ పెడతానో, నేనే ఇంకో పార్టీలో చేరతానో, క్రైస్తవుల కోసం ఒక పార్టీగానే ఎన్నికల టైంలో ముందుకు వస్తాను నాకు తెలియదు, కానీ నా మద్దతు మాత్రం రాహుల్ గాంధీ గారికే ఉంటుంది ఏ సమయంలో. నేను ఇవాళ చెప్తా ఉన్నా, తీసుకెళ్ళండి ఇక నా తలని ఎవడు తీసుకెళ్తాడో. మీకు దమ్మున్న వాళ్ళకి చెప్తా ఉన్నా, అజయ్ బాబు తలని తీసుకెళ్ళండి మీకు చేతనైతే.
ఆ రోజు అర్ధరాత్రి చీకట్లో దొంగను చంపినట్టు చంపారు ఒక్కనే చేసి. అజయ్ బాబు ఒంటి మీద చేయబడితే మీ కోసాలను కదిలిస్తారు యావత్ తెలుగు క్రైస్తవులు. నేను వాళ్ళు చెప్తాను, ఏ చూడండి నా మీద చెయ్యి చూపెడతాను నేనేంటో. మీకు భరోసానిస్తున్నా, క్రైస్తవం మీద జరిగే దాడులను ధైర్యంగా అడ్డుకోండి, ఎదురు తిరగండి. ఎవరిని కొట్టాల్సిన అవసరంలో ఇంట్లోకి వస్తే కట్టేయండి. ప్రేయర్ ఎందుకు చేస్తున్నారు రా, ఇంట్లోకి వచ్చాడు అని అక్కడే కట్టేయండి. నా ఇల్లు నా ఇష్టం రా అని చెప్పండి. ఎవరికి భయపడద్దు, తలంచొద్దు. యేసయ్య యోధా గోత్రపు సింహము, మనం సింహంలాగే బతుకుదాం, అలాగే ముందుకు వెళ్దాం. జోహార్ ప్రవీణ్ పగడాల గారు, జోహార్ ప్రవీణ్ పగడాల గారు. వెలుగులోకి రావాలి. ప్రవీణ్ అన్న హత్య వెనుకున్న దోషులు ఎవరు? వెలుగులోనికి రావాలి. ప్రవీణ్ పగడాల హత్య వెనుకున్న దోషులు ఎవరు? న్యాయం జరగాలి ప్రవీణ్ అన్న కుటుంబానికి, న్యాయం జరగాలి ప్రవీణ్ అన్న కుటుంబానికి. ఆడబిడ్డ మీద ఏడుస్తారు, ఆమె మాట్లాడాల, మీరెందుకు మాట్లాడుతున్నారు అని. మీ అందరినీ చెప్పులతో కొట్టేలాగా సమాధి మీద హతసాక్షి అని రాసింది. చాలదా మీకు? పెండ రాసి కొట్టినట్టు కొట్టింది ఒక్కొక్కడిని. బతికితే ప్రవీణ్ అన్నలాగా, యేసయ్యలాగా బతుకుదాం, చనిపోయిన అలాగే చనిపోదాం. నన్ను ప్రేమించి ఎంత దూరం వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. రంగాన్న గురించి నేను మాట చెప్పాలి. అలాగే బాపట్ల పాస్టర్స్ ఫెలోషిప్, మగాళ్ళయ్య మీరు. బాపట్ల పాస్టర్స్ ఫెలోషిప్, చీరాల పాస్టర్స్ ఫెలోషిప్ నిజంగా మగాళ్ళు మీరు. ఎందుకంటే టెర్రరిస్టులను ఎతకడం కంటే దారుణంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నన్ను ఎతుకుతుంది. ఏడ దొరుకుతాడు అని నన్ను తీసుకొచ్చారు చూడండి. ఆ గుండెలైనా బండలా అయ్యి. చాలామందికి నా స్థానం కావాలి. నేను ఒక్కటే అంట, మనుషులు పెట్టుకున్న సంఘాలు ఎన్నైనా ఉండొచ్చు, యేసు రక్తం ఇచ్చి కొన్న సంఘానికి నాయకుడు ఎవరు నిర్ణయించాల్సింది యేసు మాత్రమే. నా స్థానాన్ని బలవంతంగా గుంజుకోవడం ఎవడి వల్ల అయ్యే పని కాదు. ఒకటే మాట, అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది. నా వాళ్ళు ఎవరో, నేను ఎలా ముందుకెళ్ళాలో నాకు బాగా తెలుసు. రేఖమ్మా, ఆడదాన్ని నమ్ముకొని వెళ్తున్నావా నువ్వు? ఆడదాన్ని అన్నారు. మా అమ్మ ఒక ఆడది, నా భార్య ఒక ఆడది, నా బిడ్డ ఆడది, నా చెల్లి ఆడది, నా అక్క ఆడది, నా బంగారు తల్లి ఆడది. అవకాశం ఇస్తే మీ మగాళ్ళ వల్ల ఏమైతే పరిపాలన చేయడం, ఇంట్లో ఏముండాలో ఏంటో తెలియదు బతుకులు మనే, ఇల్లు నెట్ట చక్కబట్టాలో తెలిసిన ఓ ఆడబిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే చూడాలనుంది నాకు. తెలంగాణ రాష్ట్రానికి ఓ ఆడబిడ్డ ముఖ్యమంత్రి అయితే చూడాలనుంది నాకు. మగవాసన చూసి చూసి కంపు కొడుతోంది వీళ్ళ పరిపాలన చూసి. నేను కానీ ముందుకొస్తే 175 సీట్లలో సగం సీట్లు ఎక్కువ మాట్లాడితే ఇంకో సీటు రేఖమ్మ మీ ఆడవాళ్ళకే కేటాయిస్తాం. మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సమాచారాన్ని చాలా జాగ్రత్తగా ప్రభుత్వానికి మోసే ఇంటెలిజెన్స్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఏమాత్రం అనుమానం రాకుండా మా మధ్యలోనే కూర్చున్న హిందుత్వవాదులకి, ఈ సభ ఫెయిల్ అయితే బాగుండు అని 4 రోజుల నుంచి ఉపవాసం ఉంటున్న నా ఆత్మీయ శత్రువులకి, నా వల్ల కాదు మరి, నేను బిల్డింగ్ లెక్కలేను, ఏడవలేను నేల మీద పడుకొని. కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాజమండ్రికి వస్తున్నాను సాయంత్రం. ఎంపీ హర్ష గారు ఏర్పాటు చేసినటువంటి సభలో మాట్లాడడానికి అక్కడికి వస్తున్నాను. చివరి మాట, ఇంకొక మాట చెప్పను, చెబితే కొట్టేసేయి స్టీవెన్ అన్న. చాలామంది అడిగారు పోటీ చేస్తే ఎక్కడ పోటీ చేస్తావని. నేను చెప్పాను, నేను కానీ పోటీ చేయడం జరిగితే ప్రవీణ్ అన్నను ఎక్కడ చంపారో ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తాను. నాకు ఒక్కటే ఆశ, 5 ఏళ్ళ నుంచి నువ్వు ఒక మాట చెప్పావుగా ముఖ్యమంత్రి గారు, ప్రవీణ్ పగడాల తాగుబోతని ఇవాళ చెప్పి మా క్రైస్తవుల దగ్గరికి, దళితుల దగ్గరికి, ముస్లింల దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పి ఓటు అడుగని నిలబడాడ తొడగొడతా, నడి బొట్టుకొచ్చి సవాలు విసిరి చూపిస్తాను నేనేంటో. అన్ని రకాలుగా సహకరించండి. పనిచేసేవాడికి సాయం చేయరు. నాకేమో ఇన్షర్ట్ చేసి కళ్ళజోడు పెట్టుకొని వీడియోలు చేయడం చేత కాదు. స్కానర్లు పెట్టి, గూగుల్ పేలు పెట్టి, ఫోన్ పేలు పెట్టి అడుక్కోవడం రాదు. ఒక్క మీటింగ్ జరపాలంటే దీని వెనక ఎంత కష్టం ఉంటుందో మీ అందరికీ తెలుసు. మీరందరూ అండగా ఉంటారని నమ్ముతున్నా. ఈ మీటింగ్లో కనబడిన మరొక ఆత్మీయ అతిథి ఎలీజా గారు. ఆయన వాస్తవంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఉండాలి, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గారు. నేను దగ్గర చెప్పాను, చిలకలూరిపట్ల అసలు ఆంధ్ర రాష్ట్రంలోనే మొదటి వర్ధంతి జరిపిన మగాడు ఇక్కడే ఉన్నాడు, మధు. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను మిమ్మల్ని కలిసే వెళతాను. నన్ను కలవాలనుకున్నవారు చాలామంది, అన్న నీటితో ఫోటో, నేనేం 10,000 తీసుకున్నాను ఫోటోకి.
10,000 ఫోటోకి తీసుకొని భోజనం చేస్తే పక్కన కూర్చొని 25,000 అసలే అడగను. నేను మీ పక్కన నిలబడి మీరు అవకాశం ఇస్తే నేనే ఓ ఫోటో దిగుతాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన థ్యాంక్ యూ వెరీ మచ్.